జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. సెజ్లోని ఎసెన్షియా కంపెనీలో బుధవారం మధ్యాహ్నం రియాక్టర్ పేలి 4 మృతి చెందగా 12 మందికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అనకాపల్లిలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. మధ్యాహ్నం భోజన సమయంలో ఘటన జరగడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని పరిశ్రమలో చిక్కుకున్న కార్మికులను కాపాడారు. 6 ఫైర్ ఇంజిన్లతో మంటలాడుతున్నారు. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం క్షతగాత్రులు అనకాపల్లిలోని ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రి, ఉషా ప్రైమ్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని చల్లపల్లి హారిక, పూడి మోహన్, దుర్గా ప్రసాద్, చిన్నారావుగా గుర్తించారు. చంద్రశేఖర్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. ఈ ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మంచి వైద్య సదుపాయాలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అగ్ని ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఫ్యాక్టరీల్లో కార్మికుల భద్రతకు అవసరమైన పూర్తి స్థాయి జాగ్రత్తలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని వైఎస్ జగన్ సూచించారు.